కళ ఎక్కువైతే కలవరింపులు వస్తాయి. ఓ ఓ ఓ అని ఏడుస్తున్నది. ఆ అమ్మాయి పక్కనున్న అమ్మాయి ఏదో కలగంటుందని ఆలోచన చేసి నీళ్ళు ముఖం మీద కొట్టింది. లేచి కూర్చుంది. అరే చచ్చిపోతుంటే నన్ను బతికించినావు, ఒక్క నిమిషం అయితే చచ్చిపోయేదాన్ని నేను. ఇక పులి వచ్చి పంజాబుల్లో పంది నెత్తి మీదకి వచ్చింది. ఇక నువ్వు స్నేహితురాలు బతికించినావు, లేకపోతే చచ్చిపోదానదంట. ఏంటిదే నువ్వు ఇప్పుడు పండుకొని పొట్ట నిండా పండుకొని ఏదో ఏసీ రూములు ఉండదు, నువ్వు ఏడిది, నువ్వు అడివి అంటావు, పులి అంటావు, ఏందంటే అయ్యో అవునా అన్నది. అర్థమైందా? స్వప్నంలో జాగ్రత్తలు ఎట్లా బాధలు ఉంటాయో స్వప్నంలో కూడా అట్లా బాధలు ఉంటాయి. అక్కడ బాధలు అక్కడ ఉంటాయి. జాగ్రత్తలు ఎట్లా సుఖాలు అనుభవిస్తావు అక్కడ కూడా సుఖాలు అనుభవిస్తావు అన్నమాట. ఇవన్నీ అనుభవించి ఇవి రెండు వదిలిపెడతాం మనం. జాగ్రత్త వదిలిపెట్టి స్వప్నం వదిలిపెట్టి మనం ఉంటున్నామా? ఉంటలేమో సుషుప్తిలో. అసంగోఖ్యయం పురుష